హాయ్ ఆల్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ మీ శిశ్రిక. సో మేము జామున్ చేసామండి, ఒకసారి వాచ్ చేసేయండి. సో ఇక్కడ కవ్వ అంటారు. సో నేను కోవాతో చేశాను అనమాట. 500 గ్రామ్స్ కోవా, అందులో 50 గ్రామ్స్ మైదా పిండి అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, 1.5 స్పూన్ ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నీళ్ళు చల్లుకుంటూ, అంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు, ఎందుకంటే కోవా ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ చపాతీ పిండిలా చేసుకున్న తర్వాత సాడీ పెట్టేసుకొని నేను కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను అనమాట. సో మనం మోదక్ కానీ కజ్జికాయ కానీ సో అందులో అట్లా మనం వేసేసుకొని నింపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఫైనల్గా అయితే ఫ్రై చేసేసుకున్నాం, డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో అయిపోతుంది. ఇంకా పానకం గురించి అయితే ఒక ½ కేజీ షుగర్ వేసేసుకొని పానకం చేసేసి సాడీ పెట్టుకున్నాం. ఫైనల్గా అయితే జామున్ అయితే అయిపోయిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. గసగస వేసింది మా అత్త పైనుంచి. సబ్స్క్రైబ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.